హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఝాన్సీ. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఇవాళ వీడియోలో వచ్చేసి చాలా ఈజీగా ఇంట్లోనే ఎటువంటి కెమికల్ లేకుండా గోరింటాకు పొడిని అంటే హెన్నా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయండి గోరింటాకు పొడితో తయారు చేసినవి. కాకపోతే ఏంటంటే ఎక్కువ మంది కామెంట్స్లో అడుగుతున్నారు అసలు హెన్నా పౌడర్ అంటే ఏంటి అని అడుగుతున్నారు అనమాట. సో హెన్నా పౌడర్ అంటే మన గోరింటాకు ఉంటుంది కదండి, పచ్చి గోరింటాకు, దాన్ని డ్రై చేసిన తర్వాత పొడిలాగా చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటారు. ఇది పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, హెల్తీగా పెరుగుతుంది. అందుకని చెప్పేసి హెన్నా పౌడర్ని ఎక్కువగా వాడుతూ ఉంటారు. హెన్నా పౌడర్ అంటే చాలామందికి తెలిసే ఉంటుందండి, ఆల్మోస్ట్ అందరూ వాడుతూనే ఉన్నారు ఇప్పుడు. కానీ తెలియని వాళ్ళు కొంతమంది కామెంట్స్లో అడుగుతున్నారనమాట హెన్నా పౌడర్ అంటే ఏంటి, ఎలా మిక్స్ చేసుకోవాలి, హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలనేది. హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియో పెడతానండి. ఈ వీడియోలో అసలు ఈ హెన్నా పౌడర్ని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇంకోటి ఏంటంటే మన ఛానల్లో ఇంతకుముందు వీడియోలో కూడా పెట్టానండి నేను హెన్నా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం ఎలా అనేది. కానీ ఆ వీడియో చూడని వాళ్ళు, కొత్తగా వచ్చిన వాళ్ళు మళ్ళీ అడుగుతున్నారనమాట. అందుకని కేవలం ఎటువంటి కెమికల్ లేకుండా ఈ హెన్నా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి. చాలా మంది హెన్నా పౌడర్ని యూజ్ చేస్తున్నారండి, కాకపోతే ఏంటంటే అవి బయట నుంచి తీసుకొచ్చుకునేవి కదా, అందులో కెమికల్ ఉంటుందేమో, హెయిర్ అనేది మళ్ళీ ఏమన్నా ఇబ్బంది అవుతుందేమో అని చెప్పేసి అది అందరికీ పడదని కూడా కొంతమంది భయపడేసి అది పక్కకు పెట్టేస్తున్నారు హెన్నా పౌడర్ అనేది. కానీ హెన్నా అనేది చాలా మంచిది అనమాట. మనం డైలీ లైఫ్లో కొన్ని రోజులైనా హెన్నా పౌడర్ని పెట్టుకోవడం వల్ల మన హెయిర్ అనేది హెల్దీగా పెరుగుతుంది. మీకు ఆల్మోస్ట్ తెలుసు గోరింటాకు అనేది ఎంత మంచిదో. కాకపోతే ఏంటంటే పచ్చి గోరింటాకు పెట్టుకుంటే అందరికీ సెట్ అవ్వదు అనమాట, తల్లో ఇచ్చింగ్ కానీ అలాంటిది ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇలా డ్రై చేసి మీరు హెన్నా పౌడర్ని పెట్టుకున్నారంటే చాలా హెల్దీగా సాఫ్ట్గా ఉంటుంది హెయిర్ అనేది. గోరింటాకు చెట్టు అనేది చాలా పెద్దది ఉంది. సో దాని నుంచి నేను గోరింటాకు అనేది కలెక్ట్ చేసుకొని చక్కగా డ్రై చేసుకొని అది పౌడర్ లాగా చేసుకొని ఈ హెన్నా పౌడర్ తోటి నేను చక్కగా మంచి డిజైన్స్ అయితే వేసుకొని చూపిస్తున్నాను మీ అందరికీ. నేను ఎప్పుడు గోరింటాకుని ప్రిపేర్ చేయాలనుకున్నా ఇక్కడ కనిపిస్తున్న చెట్టు ఉంది కదండి, ఈ చెట్టు నుంచి తెంపిన లీవ్స్ని అంటే ఆ గోరింటాకునే వాడుకుంటూ ఉంటాం. ఇది చాలా ఎర్రగా పండుతుందండి. ఇంకోటి ఏంటంటే కొన్ని చెట్లను బట్టి కూడా మనకి గోరింటాకు అనేది రెడ్ కలర్లో పండదు. అందుకని చెప్పేసి మీకు ఇదే గోరింటాకు పౌడర్ కావాలి అంటే కష్టం కదా, అందుకని మీకు ఒక నేమ్ అనేది నేను ఇంతకుముందు వీడియోస్లో చూపించాను. కానీ అది బయట నుంచి వచ్చేది కదా, అందులో ఏమైనా కెమికల్ ఉంటుందేమో అక్క, మేము చూడం కదా, మాకు న్యాచురల్గా ఇంట్లో దొరికే హోమ్మేడ్ హెన్నా పౌడరే కావాలి, ఎలా తయారు చేసుకోవాలో చూపించమని చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. సో అందుకని చెప్పేసి ఈరోజు వీడియోలో మీకు ఇంట్లోనే హెన్నా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈజీ మెథడ్లో చూపిస్తున్నానండి. చాలా అంటే చాలా ఈజీ. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అండ్ నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది అనమాట. సో ఇక లేట్ చేయకుండా ఇవాళ వీడియోలో ఈ హెన్నా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి నేను గోరింటాకు చెట్టుకున్న ఆ ఆకులన్నీ కూడా తెంపుకుంటున్నానండి. కనిపిస్తున్నాయి కదా, ఇవి వచ్చేసి మరీ ముదిరివి కాకుండా మరీ లేత కాకుండా మధ్యస్థంగా ఉన్నాయి. ఈ విధంగా అయితే తెంపుకోవాలి. మీరు ఎంతైతే హెన్నా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటున్నారో దాన్ని బట్టి ఈ ఆకుల్ని తెంపుకుంటే సరిపోతుందండి. ఈ గోరింటాకుని మీరు తెంపుకునేటప్పుడు కాస్త ఎక్కువ ఆకుల్ని తెంపుకోండి, ఎందుకంటే ఇవి ఎండపెట్టి మనం పౌడర్ చేసుకునేటప్పటికి చాలా తక్కువ అయిపోతూ ఉంటుంది, కొంచెమే అవుతుంది అనమాట. అందుకని కాస్త ఎక్కువ ఆకులు తెంపుకున్నారనుకోండి మీకు హెన్నా పౌడర్ కూడా ఎక్కువగా వస్తుంది, మళ్ళీ మీరు డ్రై చేసుకొని పట్టుకోవాల్సిన పని ఉండదు. అందుకని చెప్పేసి ఓకేనా ఫ్రెండ్స్, ఇక్కడ కనిపిస్తున్నాయి కదండి, ఆకుల్ని తీసుకోవాలి ఈ విధంగా. ఫస్ట్ అయితే చాలామంది ఏంటంటే గోరింటాకు పెట్టిన తర్వాత ఎర్రగా పండట్లేదు అంటే ఇందులో ఇంకేదో కలపాలి అని అనుకుంటూ ఉంటారు. కానీ ఏది కలిపినా ఎంత వేసినా ఏం వేసినా కానండి మన బాడీలో ఉండే హీట్ని బట్టి గోరింటాకు అనేది రెడ్ కలర్లో పండుతుంది. నేను ఎప్పుడు గోరింటాకు వీడియోస్ పెట్టినా నా చేతులకైతే గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుందండి. ఇదైతే చాలా వరకు మీ అందరికీ తెలుసు కదండి. నేను ఎప్పుడు గోరింటాకు వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ ఆ వీడియోస్లో గోరింటాకు పెట్టుకొని చూపించినప్పుడు గోరింటాకు అనేది చాలా ఎర్రగా పండుతుంది. ఇదేంటంటే మన బాడీలో ఉండే హీట్ని బట్టి కొంతమందికి రెడ్ కలర్లో వస్తుంది, కొంతమందికి బ్లాక్ అయిపోతూ ఉంటుంది, కొంతమందికి ఏమో అస్సలు పండదు. అంటే మనం పచ్చి గోరింటాకు నూరి పెట్టుకుంటాం చూసారా, అట్లాంటప్పుడు మనకి తేడా అనేది తెలిసిపోతుంది అనమాట. కానీ ఇలా పచ్చి గోరింటాకు డైరెక్ట్గా నూరి పెట్టుకునేటప్పుడు కొంతమంది చాలా రెడ్ కలర్లో రావాలనుకుంటారు. కానీ మంచి టిప్స్ని మన ఇంట్లో ఉండే కొన్ని ఇంగ్రీడియంట్స్ తోటి మన కిచెన్లో దొరికే వాటితోటే మనం గోరింటాకుని ఎర్రగా ఎలా పండేలాగా చేసుకోవచ్చు అనేది ఆల్రెడీ మన ఛానల్లో కొన్ని వీడియోస్ అయితే పెట్టానండి. అవి చూడకపోతే ఫస్ట్ టైం కనుక మన ఛానల్లోకి చూస్తున్న వారైతే అవన్నీ చూసేయండి. మీ అందరికీ చాలా బాగా నచ్చుతాయండి అండ్ చాలా బాగా హెల్ప్ అవుతాయి అనమాట, ముఖ్యంగా లేడీస్కి. సో ముందుగా ఈ విధంగా ఆకులన్నీ కూడా తెంపుకున్న తర్వాత గోరింటాకు అంతా తెంపుకున్న తర్వాత వీటిల్లో చిన్న కొమ్మలు అనేవి ఉంటాయి, కనిపిస్తున్నాయి కదండి. ఈ కొమ్మల్ని చక్కగా నీట్గా తీసేసుకోవాలి, సపరేట్గా తీసుకొని ఓన్లీ ఆకుల వరకే మనం వీటిని ఎండబెట్టుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, గోరింటాకు అనేది ఎంత ఫ్రెష్గా కనిపిస్తుందో. ఇంత బాగుండాలి గోరింటాకు తెంపుకునేటప్పుడు. మరీ లేతవి కాకుండా మరీ ముదిరిపోయినవి కాకుండా ఇలా ఉండేలాగా చూసుకోండి. ఇలా ఉంటే మనకి హెన్నా పౌడర్ని ప్రిపేర్ చేసుకున్నప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి. మనం హెయిర్కి అప్లై చేసుకున్న, చేతులు పెట్టుకున్న చాలా బాగా పనిచేస్తుంది. ఇలా తీసుకున్న గోరింటాకుని ప్లాస్టిక్ ప్లేట్లో పెట్టి ఎండబెట్టకుండా మన ఇంట్లో ఉండే స్టీల్ ప్లేట్లు ఉంటాయి కదండి, ఈ విధంగా చక్కగా స్టీల్ ప్లేట్లో పెట్టేసి మీరు ఎండకైనా నీడకైనా ఆరబెట్టుకోవచ్చు. ఇదేంటంటే ఇందుట్లో మందార పువ్వులు అలాంటివి కూడా వేసి ఎండబెట్టుకొని మనం హెయిర్కి అప్లై చేసుకున్నామంటే హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందండి. గోరింటాకు అనేది మన హెయిర్కి ఎంత మంచి చేస్తుందో ఆల్మోస్ట్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. అండ్ ఇంకా ఇలా మనకి ఫ్రెష్గా దొరికే గోరింటాకు పౌడర్ అనేది ఇంకా బాగా పనిచేస్తుంది. మన హెయిర్ మీద ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. చాలా సిల్కీగా హెల్దీగా పెరుగుతుంది హెయిర్ అనేది. ఇదైతే హెయిర్కి ఎంచక్క వాడుకోవచ్చండి. ఇది చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు కాబట్టి చూపించాను. ఎందుకంటే మేము హెయిర్కి అప్లై చేసుకోవాలి ఎలా అని కామెంట్స్లో చాలామంది అడుగుతున్నారు. బయటికి వాడాలంటే కొంతమంది హెయిర్కి అది సెట్ అవ్వదు. అందుట్లో చాలా వరకు కెమికల్ కలుపుతారేమో అన్న భయం ఎక్కువగా ఉంటుంది. ఇది అనుకోండి ఇంట్లో న్యాచురల్గా మన చేతులతో మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం కాబట్టి చేతులకైనా హెయిర్కైనా ఎంచక్క అప్లై చేసుకోవచ్చు. చూడండి, గోరింటాకు అంతా కూడా ఎండిపోయిన తర్వాత ఈ విధంగా అయితే వస్తుంది. బాగా డ్రై అయిపోయిన తర్వాత ఇదేంటంటే మనకి చేతితో పట్టుకొని నలిపితే చక్కగా పొడిలాగా కావాలి. అంతా ఎండేదాకా మనం ఎండబెట్టుకోవాలి గోరింటాకు అనేది. ఇక్కడ చూడండి 2 days తర్వాత నేను చూపిస్తున్నాను మీకు. బాగా ఎండిపోయింది. ఇది నీడకు పెట్టుకున్నా ఎండకు పెట్టుకున్నా బాగా డ్రై అవ్వనివ్వండి. మళ్ళీ మనము ఇది సరిగా ఎండలేదనుకోండి, తేమ లాంటిది ఉందనుకోండి గోరింటాకులో, మనం పౌడర్ని చేసుకున్నప్పుడు అంత పర్ఫెక్ట్గా పౌడర్ అనేది ప్రిపేర్ కాదు. అది కొంచెం మెత్తగా బరగ్గా అట్లుండి మనకి కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. అందుకని బాగా ఎండబెట్టుకున్నారు అనుకోండి, మనం బయట నుంచి తెచ్చుకున్న హెన్నా పౌడర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే వచ్చేస్తుంది. ఇలా తీసుకున్న గోరింటాకుని ఒక మిక్సీ జార్లో వేసుకొని పౌడర్ లాగా చేసుకోవాలండి. కనిపిస్తుంది కదా వీడియోలో, ఈ విధంగా కొంచెం కొంచెంగా వేసుకొని పౌడర్ లాగా చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇది మనం ఎంత మిక్సీ పట్టుకున్నా సరే మనం ఆకుతో తయారు చేసుకున్నాం కాబట్టి కొంచెం బరగ్గా అయితే ఉంటుంది అనమాట. మనం బయట నుంచి తెచ్చుకున్న దానిలాగా ఉండాలి అనుకుంటే దీన్ని ఒక స్టెయినర్ కానీ లేదంటే ఏదైనా పిండి జల్లెడ లాంటిది ఉంటుంది కదండి, దాంతో జల్లించుకుంటే సరిపోతుంది. అవి లేకపోయినా ఏదైనా క్లాత్ పెట్టైనా జల్లించుకున్నా సరిపోతుంది. ఇలా జల్లించుకోవడం వల్ల ఈ పౌడర్ అనేది ఇంకాస్త స్మూత్గా వస్తుంది. మనం పేస్ట్ లాగా చేసుకొని హెయిర్కైనా చేతులకైనా పెట్టుకోవచ్చు. అందుకని చెప్పేసి, లేదంటే ఇది మనం పేస్ట్ లాగా చేసుకున్నప్పుడు బరగ్గా ఉండిపోయి రాలిపోతూ ఉంటుందండి. హెయిర్కి అప్లై చేసుకున్న చేతులకు పెట్టుకున్నా కానీ రాలిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఉండడం కోసమే ఈ విధంగా జల్లించుకోవడం అనమాట. ఇవన్నీ కూడా చిన్న చిన్న టిప్స్ అండి. ఎందుకంటే చాలామంది అడిగారు కదా హెన్నా పౌడర్ని పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో చూపించమని. అందుకని చెప్పేసి చూడండి మనకి ఎలా స్మూత్గా పౌడర్ అనేది వచ్చేస్తుందో. ఈ విధంగా వచ్చిన తర్వాత దీన్ని ఎన్ని రోజులైనా ఎన్ని నెలలైనా మీరు స్టోర్ చేసుకోవచ్చు. ఎప్పుడంటే అప్పుడు వాడుకోవచ్చు. కాకపోతే ఏంటంటే ఇది స్టోర్ చేసుకునే డబ్బా అనేది ప్లాస్టిక్ కాకుండా గాజు దాంట్లో స్టోర్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే మూత టైట్గా ఉండే సీసా లాంటిది కానీ డబ్బా లాంటిది కానీ ఉంటుంది కదా, దాంట్లో పెట్టి స్టోర్ చేసుకోండి. గాలి తగిలితే ఇది బ్లాక్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ మనం పెట్టుకున్నప్పుడు అంతా బాగా వర్క్ అవ్వదు అనమాట. అందుకని చెప్పేసి అంతే అండి. సో చూసారు కదా, నేను స్టార్టింగ్లో చూపించినప్పుడు ఎంత గోరింటాకు అనేది తెంపుకున్నానో, ఇది మనకి పౌడర్ లాగా రెడీ అయిన తర్వాత చూడండి ఎంత తక్కువగా వచ్చిందో. అందుకని చెప్పేసి నేను స్టార్టింగ్ కొంచెం ఎక్కువగా తెంపుకోవాలి గోరింటాకు. చూసారు కదండి, ఇవాళ వీడియోలో హెన్నా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించాను కదా. ఈజీ మెథడ్లో జస్ట్ 5 నిమిషాల్లో మీరైతే తయారు చేసుకోవచ్చు హెన్నా పౌడర్ని. మరి మీకు నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. మన హెయిర్ అనేది చాలా హెల్తీగా సిల్కీగా సాఫ్ట్గా పెరగడానికి హెన్నా అనేది చాలా బాగా పనిచేస్తుంది. చాలామంది వాడుతున్నారు కూడా ఇప్పటి వరకు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్కి. సో తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. మరి సీ యు నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.